తిరుపతి నగర అభివృద్ధిలో భాగంగా తుడా నిధులతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ జేబీ శ్రీనివాస్, టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి నరసింహ యాదవ్, కమిషనర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలో మౌలిక వసతుల అభివృద్ధికి తుడా నిధులతో చేపట్టనున్న పలు పనులకు భూమి పూజ చేసి శ్రీకారం చుట్టారు. అనంతరం తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నగర అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. రహదారులు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు తుడా ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. భక్తులు, స్థానిక ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జేబీ శ్రీనివాస్, పనబాక లక్ష్మి, నరసింహ యాదవ్, కమిషనర్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు పూర్తయితే తిరుపతి నగర మౌలిక వసతులు మరింత మెరుగుపడతాయని అధికారులు తెలిపారు. డ్రైన్ చాలా ఇబ్బందిగా ఉంది. చాలా పెద్ద కాలువ, వర్షం పడితే చాలా ఇబ్బందులు పడేవాళ్ళు ఈ చుట్టుపక్కల జనాలంతా కూడా. అవన్నీ 20 సంవత్సరాల నుంచి ఆ ప్రాబ్లం ఉండగా ఇప్పుడు కొత్తగా మళ్ళీ మన డాలర్ దివాకర్ రెడ్డి చొరవతో 2 కోట్ల పని 170 మీటర్లు కొత్తగా వర్క్ శాంక్షన్ చేసి దాన్ని ఈరోజు భూమి పూజ చేశాము. దీనికి ఇట్లాంటి డెవలప్మెంట్స్కి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎప్పటికి కూడా ఇక్కడ ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఒక్క ఫోన్ కాల్తో మేము పరిష్కరిస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం తరఫున మేము హామీ ఇస్తున్నాం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరూ నమస్కారం. ఈరోజు తిరుపతి నియోజకవర్గంలోని కొరమేనుగుంట వాటికి సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా మొత్తం తిరుపతికి ఉన్నటువంటి డ్రైనేజ్ అంతా కూడా ఈ యొక్క ఛానల్ కనెక్ట్ అయి ఉంటుంది. ఈ ఛానల్ని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి లాభాల కోసం మాత్రమే పనిచేసుకుంటూ వెళ్ళారు. కానీ మా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కూటమి నాయకులు కొలుగోలు మురళి గారు అండ్ మన టీడీపీ లీడర్లు అందరూ కూడా వచ్చి నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే తిరుపతి ఇన్ఛార్జ్ అయినటువంటి జేబీ శ్రీను గారు వెంటనే దీన్ని చేయాలని చెప్పిన తర్వాత దీన్ని వార్ ఫుటింగ్స్ పైన దీన్ని టెండర్ పిలిచి మొత్తం సుమారుగా 180 మీటర్లు మొత్తం ఆర్సీసీ పర్మనెంట్ డ్రైన్ కూడా మనం ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. అదేవిధంగా దానికి ఈస్టర్న్ సైడ్లో 210 మీటర్లు కంటిన్యూషన్ ఉండాలి. ఇదైన వెంటనే సెకండ్ ఫేజ్లో ఆ 210 మీటర్స్ కూడా చేసి అది కంప్లీట్ చేస్తాము. అదేవిధంగా తిరుపతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా హ్యాపీగా ఉండాలా. తాగునీటి కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇవన్నీ ముఖ్యం కాబట్టి ఇవన్నిటిని కూడా ఎక్కడ చిన్న లోపం లేకుండా మనం 100% చేస్తాము. తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే గత ప్రభుత్వంలో ఒక కాన్స్టిట్యున్సీకి పరిమితం చేశారు. నేను వచ్చిన తర్వాత అలా కాకుండా 9 కాన్స్టిట్యున్సీ కూడా డెవలప్ చేయాలా. జిల్లా మొత్తం కూడా తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కంట్రోల్లోకి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క తిరుపతి జిల్లా ఉండే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి మా ఎన్డీఏ కూటమి ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తానంటుంది. మా యువనాయకు నారా లోకేష్ గారు, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రానున్న రోజుల్లో మొత్తం ఉన్నటువంటి అర్బన్లో ఉన్నటువంటి అందరి సమస్య కూడా త్వరలో పరిష్కారం చేస్తాము. డ్రైన్స్ అనేవి కంప్లీట్ చేస్తాము. ఈ రోజు ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు కొన్ని మాకు అర్జీలు ఇవ్వడం జరిగింది. ఒక 30 ఫీట్ రోడ్ కనెక్టింగ్ ఒకటి, ఇంకో డ్రైనేజ్ కనెక్షన్ ఒకటి, ఇదే కొరమేగుంట రోడ్డు ఒకటి, అవి కూడా త్వరలో కూడా పరిష్కారం చేస్తామని చెప్పి మీడియా ముందు అందరికీ మనస్ఫూర్తి మాటిస్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరికి ఎన్డీఏ కూటమి పేరు ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.